ప్రైజ్ ద లార్డ్. 33వ కీర్తన 12వ వచనం చూసినట్లయితే, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అని చెప్పి ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనందరం కూడా విలువ పెట్టి కొనబడిన వారం. మనము మన సొత్తు కాదు, కానీ ఆయన స్వరక్తమునిచ్చి మనందరినీ కూడా తన స్వారూప్యంలోకి, తన సొత్తైన ప్రజలుగా ప్రభు మనని మార్చుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం అందరం కూడా ధన్యులం. తన కొరకు ప్రభు మనని ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు. నిజంగా చూడండి, ఈ లోకంలో ఎంతో మందికి లేని ధన్యత, ఎంతో మందికి లేని కృపను ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడండి. ఎన్నో లక్షల మంది నశించిపోతుండగా దేవుడు ఎక్కడో తృణీకరింపబడిన వారిగా, ఎన్నిక లేని వారిగా ఉన్న మనల్ని ప్రభు తన అనాది సంకల్పం చొప్పున ఉచితమైన ప్రేమ ద్వారా మనల్ని ఏర్పరచుకొని తన స్వాస్థ్యమైన ప్రజలుగా ప్రభు మనల్ని చేసుకుని ఉన్నాడు. ఈరోజు క్రీస్తు బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాం. నిశ్చయంగా దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధన్యులం. ప్రియ దేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు, మన మొరలన్నీ ఆలకించే దేవుడు, మనకు సమీపంగా ఉండే దేవుడు. మనం ప్రార్థిస్తుండగా ఆయన సమీపంగా ఉన్నట్టుగా ఎవరు కూడా సమీపంగా ఉండరు. ప్రియ దేవుని బిడ్డ, అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండినట్లుగా ప్రభు మనల్ని ఏర్పరచుకున్న రీతిని బట్టి ప్రభుని స్తుతించండి. ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి స్తుతించండి. అత్యధికమైన దీవెన మీ జీవితంలో మీరు అనుభవించుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.